ఐపీఎల్లో ఇవాళ హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ చేతిలో పంజాబ్ ఓటమి పాలు కావడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ను ఢీకొట్టేందుకు 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ పూర్తి వ్యూహాలతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవాలని కమిన్స్ సేన ఉవ్విళ్లూరుతోంది. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్కి దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్తో మళ్లీ హైదరాబాద్ జట్టులోకి పునరాగమనం చేస్తుండడం సన్ రైజర్స్కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. నితీష్ లేకపోవడంతో కేకేఆర్ మ్యాచ్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ దెబ్బతిన్నది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ గత 2 మ్యాచ్ల్లో పరాజయం పాలైనప్పటికీ అంతకుముందు వరుసగా 7 విజయాలతో అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటికే జరిగిన మొదటి మ్యాచ్లో పంజాబ్ జట్టు హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో నేటి మ్యాచ్లో కూడా హైదరాబాద్లో గెలిచి ఈ సీజన్లో డబుల్ కొట్టాలని పంజాబ్ ప్లాన్ చేస్తోంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలవాలంటే ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ పవర్ ప్లేలో మెరుపులు మెరిపించడం చాలా అవసరం. వీరిని వీలైనంత త్వరగా అవుట్ చేయడమే లక్ష్యంగా హర్షదీప్ సింగ్, జేవియర్ బాట్లెట్లతో పంజాబ్ బౌలింగ్ దాడిని ప్లాన్ చేస్తోంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే హైదరాబాద్ జట్టుదే పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్లు 25 ఐపీఎల్ మ్యాచ్ల్లో తలపడగా హైదరాబాద్ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పంజాబ్ కేవలం 8 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ రికార్డ్ అత్యంత బలంగా ఉంది. ఇక్కడ పంజాబ్పై సన్ రైజర్స్ 9-1 తేడాతో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మరి ఈ రోజు మ్యాచ్లో హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్ రికార్డును కాపాడుకుని పగ తీర్చుకుంటుందో లేదో చూడాలి మరి.